Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, last class continues exercise 11.4 లో ఉండే 6th ప్రాబ్లం 7th ప్రాబ్లం 8th ప్రాబ్లం అలాగే సో 9th ప్రాబ్లం కూడా చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ చూడండి ఒకసారి 6th ప్రాబ్లం secant theta into simplify the secant theta into 1 minus sin a into secant a plus tan a. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేయాలి. సో ఏ విధంగా చేయాలన్నది చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ దీంట్లో సింప్లిఫికేషన్ చేయడమే కాబట్టి మనకు తెలిసినవన్నీ కూడా ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ రావాలి. సో బట్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మనం ఎక్కడ ఏ ఫార్ములాని అప్లై చేయాలనేది మాత్రం తెలిస్తే సరిపోతుంది. సీకెంట్ ఏ ఇలానే ఉంచండి, 1 మైనస్ సైన్ ఏని ఇలా రైట్ చేసుకున్నట్లయితే దీనికి చూడండి ఒకసారి మనం ఇక్కడ రేషియోస్ రాసే ఛాన్సెస్ ఉన్నాయి. సీకెంట్ థీటా అంటే 1 మైనస్ కాస్ ఏ ప్లస్ సైన్ ఏ టాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ. ఓకే, సో ఇక్కడ దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ టర్మ్స్ చేంజ్ చేయొద్దు ఏమీ కూడా. సో ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకున్నట్టయితే రెండు కామన్ గా ఉంది కాబట్టి కాస్ ఏ, సో ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ అవుతుంది అనమాట. ఓకే, ఇదంతా మల్టిప్లికేషన్ లోనే ఉంది కాబట్టి ఇది 1 బై కాస్ ఏ కదా. సో 1 బై కాస్ ఏ ఉంటే దీన్ని ఎలా రైట్ చేసుకోవచ్చు మనం, సీకెంట్ ఏ ఇంటూ 1 బై కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలా ఉంది కదా, ఇది ఏ ఇది బి అయినట్లయితే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. అంటే మనకి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకుందాం. దీన్ని కూడా ఇప్పుడు మనకు వచ్చేసి 1 మైనస్ కాస్ ఏ కింద రైట్ చేసుకోవచ్చు కదా. సీకెంట్ ఏ అంటే 1 మైనస్ కాస్ 1 బై కాస్ ఏ ఇంటూ, సో దీన్ని 1 స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మనకి యాక్చువల్గా వీ నో దట్ ఆల్రెడీ ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఇందులో మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ని మనం ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ ని కానీ ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే ఇది ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకున్న ఈ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్ లో కాస్ స్క్వేర్ ఏని సో మనం తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి ఇది 1 బై కాస్ స్క్వేర్ ఏ ఇంటూ ఇది ఏమవుతుంది మనకి ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ కదా. సో ఇక్కడ ఈ కాస్ స్క్వేర్ ఏకి ఈ కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1. ఫైనల్ వాల్యూ ఎంత అండి, 1. సో మనకి ఇలా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మాక్సిమం వాల్యూస్ అన్ని కూడా 1 లేదా 2 ఇలానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 7th వన్, ప్రూవ్ దట్. మళ్ళీ అగైన్ ప్రూవ్ చేయడానికి వచ్చిందండి. ప్రూవ్ దట్ సైన్ ఏ ప్లస్ కొసీకంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. సో ఇది మనకి 7th ప్రాబ్లం అండి. సో మనం ఇక్కడ దీన్ని ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ లేదా ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ ని ప్రూఫ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ నేనైతే ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. సో ఎల్హెచ్ఎస్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి చాలా ఐడెంటిటీస్ అనేది యూజ్ అవుతుంది. కొన్ని ఐడెంటిటీస్ మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటాం, కొన్ని ఐడెంటిటీస్ ఏంటంటే మనం రీప్లేస్మెంట్ చేసుకుంటూ దాన్ని యూజ్ చేసుకుంటుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ ఈ లాస్ట్ ప్రాబ్లం లో నేను ఇప్పుడు దీన్ని సో ఫార్ములా అయితే ఇదే మనకి తెలిసిన ఐడెంటిటీ, బట్ నాకు ఇలా కావాలి కాబట్టి దీన్ని నేను రీప్లేస్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో కూడా ఏంటి అంటే మనం యూజ్ చేసుకునే ఫార్ములాస్ అన్ని కూడా సో రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నేనైతే ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. సో ఎల్హెచ్ఎస్ ఏంటి అంటే మనకి ఇక్కడ సైన్ ఏ ప్లస్ కొసీకంట్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ ఏ ప్లస్ సీకంట్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో అంటే మనకి తెలిసిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లేదా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఎలా అయినా చేయొచ్చు. సో ఇప్పుడు అదే ఫార్ములాని ఇక్కడ దీనికి అప్లై చేస్తున్నానండి. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి స్క్వేర్ కొసికంట్ స్క్వేర్ ఏ ప్లస్ 2ab అంటే 2 సైన్ ఏ ఇంటూ కొసికంట్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్
ప్లస్ 2 ab అంటే 2 cos a ఇంటూ secant a. ఓకే, ఇక్కడ మనకి ఏమైనా 2 టర్మ్స్ తో మనకి ఏదైనా ఫార్ములా రావడం కానీ ఏమైనా చేయగలమా ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నేను చూడండి ఈ sin స్క్వేర్ a ని cos స్క్వేర్ a ని ఒక దగ్గర రైట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ దీని యొక్క వాల్యూ అనేది 1 అని. నెక్స్ట్ వన్ ఇంకా ఇది మిగిలింది కదా, ఇక్కడ చూడండి ఇది 2 ఇంటూ sin a ఇంటూ కొసికెంట్ ఏని మనం 1/sin a కింద రైట్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 ఇంటూ cos a ఇంటూ 1/secant a ని 1/cos a కింద రైట్ చేసుకోవచ్చు కదా. సో ఇంకా మిగిలింది ఏంటి మనకి ఇక్కడ ఈ టర్మ్ మిగిలింది అనమాట, అంటే కొసికెంట్ స్క్వేర్ a ప్లస్ సీకెంట్ స్క్వేర్ a, ఏ 2 మిగిలాయి అనమాట. ఇక్కడ మనకి దీని వాల్యూ 1 అని తెలుసు కదా, sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a అంటే 1. ఇక్కడ చూడండి ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. సో 1 ప్లస్ 2 ప్లస్ 2, సో ఇది మిగిలింది. నెక్స్ట్ కొసికెంట్ స్క్వేర్ a ప్లస్ సీకెంట్ స్క్వేర్ a. ఓకే, ఇంతవరకు వచ్చింది. బట్ మనకి ఇంకా ఆర్హెచ్ఎస్ రావాలంటే tan స్క్వేర్ cot స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ కొసికెంట్ స్క్వేర్ సీకెంట్ స్క్వేర్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి tan కి సీకెంట్ కి అదే విధంగా కొసికెంట్ కి కాట్ కి రిలేటెడ్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి కదా, సారీ ఐడెంటిటీస్. సో వాటిని ఇప్పుడు ఏమైనా యూజ్ అవుతాయని చూసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ కొసికెంట్ స్క్వేర్ a మైనస్ కాట్ స్క్వేర్ a అంటే 1 కదా, బట్ ఇక్కడ ఓన్లీ కొసికెంట్ స్క్వేర్ a ఉంది, అంటే ఈ కాట్ ని మనం అటు సైడ్ రివర్స్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసినట్లయితే 1 ప్లస్ కాట్ స్క్వేర్ a అవుతుంది, అంటే ఇది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సీకెంట్ స్క్వేర్ చూద్దాం ఒకసారి. సీకెంట్ స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a ఈక్వల్ టు 1 కదా, బట్ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఒక్కటే ఉంది. సో tan ని మనం అటు ట్రాన్స్ఫర్ చేసుకుందాం, 1 ప్లస్ tan స్క్వేర్ a. సో ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ మనం ఈ 2 ఐడెంటిటీస్ ని ఇక్కడ నేను రైట్ చేసుకుంటున్నాను. కొసికెంట్ స్క్వేర్ ప్లేస్ లో 1 ప్లస్ కాట్ స్క్వేర్ a, సీకెంట్ స్క్వేర్ ప్లస్ లో 1 ప్లస్ tan స్క్వేర్ a. ఓకే, సో ఇది 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6, 6 ప్లస్ 1 7, 7 ప్లస్ tan స్క్వేర్ a ప్లస్ కాట్ స్క్వేర్ a. ఓకే, ఆర్హెచ్ఎస్ వచ్చేసింది కదా. సో అంటే దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్, అంటే దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, అంటే ఎల్హెచ్ఎస్ యూజ్ చేసుకుంటూ మనం ఆర్హెచ్ఎస్ ని తీసుకురావడం జరిగింది అనమాట. ఫైనల్లీ హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం. సో 8th వన్ దేకండి, 8th వన్ కూడా సేమ్ సింప్లిఫై చేయమన్నారు మనకి. సింప్లిఫై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా. సో దీన్ని మనకి ఇక్కడ సింప్లిఫికేషన్ చేయమన్నారు కదా. సో సింప్లిఫై చేసేటప్పుడు ఏంటంటే వాల్యూస్ వస్తాయి మనకి. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి, 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, అంటే దీని యొక్క ఫార్ములా ఏంటండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, అంటే ఇలా రైట్ చేసుకున్నట్లయితే దీన్ని 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటాని ఎలా రాసుకోవచ్చండి మనం, కాస్ బై సైన్. ఓకే, సో ఇది 1 మైనస్ కాస్ థీటా ఇంటూ ఇది ఇక్కడ మనకి ఎల్సిఎం చేసినట్లయితే సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఒకసారి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో ఆల్రెడీ వీ నో దట్ ద సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ ఇక్కడ 1 బై సైన్ స్క్వేర్ థీటా. ఓకే, 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 బై సైన్ స్క్వేర్ థీటా అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇదే ఫార్ములాలో మనం సైన్ స్క్వేర్ థీటా ఉంచి కాస్ స్క్వేర్ థీటా కనుక మనం ట్రాన్స్ఫర్ చేసినట్లయితే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ 1 మైనస్ సారీ ఇక్కడ నేను కాస్ స్క్వేర్ కదా మర్చిపోయాను, కాస్ స్క్వేర్ థీటా ఇంటూ 1 బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఈ 2 వాల్యూస్ కూడా ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి కదండి, ఇక్కడ నోమినేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయినట్లయితే ఫైనల్ వాల్యూ ఇస్ 1. ఓకే, సో ఇదండి దీనికి వాల్యూ.
నెక్స్ట్ ద ఫైనల్ నెక్స్ట్ వన్ 9th ప్రాబ్లం. సో 9th ప్రాబ్లం చూడండి, సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఈక్వల్ టు పి. సో అయినట్లయితే సీకెంట్ థీటా మైనస్ tan థీటా యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సీకెంట్ థీటా ఇది 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటాయండి మీకు ఎక్కువగా. ఓకే, అదే విధంగా ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్న ప్రాబ్లమ్స్ లో 7th ప్రాబ్లం కూడా మీకు 4 మార్క్స్ లో నెంబర్ ఆఫ్ టైం రిపీట్ అయింది. సో అది కూడా మీకు ఇంపార్టెంటే. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఈజీగా చేసుకోవచ్చు అండి. మనకి యాక్చువల్ గా మనకి రెండింటి కాంబినేషన్ లో ఒక ఐడెంటిటీ ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఓకే, వీ నో దట్ ఆల్రెడీ దిస్ ఐడెంటిటీ. సో ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకున్నట్లయితే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద దీన్ని రైట్ చేసుకుందాం. ఏ మైనస్ బి కింద రైట్ చేసుకున్నట్లయితే సో ఇది ఎలా ఉంది మనకి ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారు కదండి మనకి గివెన్. సో సైన్ థీటా ప్లస్ సీకెంట్ థీటా ప్లస్ tan థీటా వాల్యూ ఎంత అంటే పి. సో గివెన్. సో పి ఇంటూ సీకెంట్ థీటా మైనస్ tan థీటా ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి పి లెఫ్ట్ సైడ్ లో మల్టిప్లికేషన్ లో ఉంది. ఇన్ కేస్ రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఇది మనకి డివిజన్ అవుతుంది అనమాట. సో సీకెంట్ థీటా ఓకే మైనస్ tan థీటా ఈక్వల్ టు 1/p. సో ఇది దీని యొక్క వాల్యూ అండి. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. బట్ ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు అర్థమై అనుకుంటున్నాను. బట్ ఇందులో నేను యూజ్ చేసింది ఏంటి అంటే ఓన్లీ ఫర్ ఐడెంటిటీస్. బట్ ఇక్కడ ఐడెంటిటీస్ ఏంటి అంటే మనకి ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది తెలిసి ఉండాలి అంతే. జస్ట్ మనకి ఐడెంటిటీ యూజ్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా యూజ్ చేసుకుంటాం, కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే దాన్ని రీప్లేస్మెంట్ చేసుకుంటూ మార్చి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా దాన్ని యూజ్ చేసుకుంటామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.